చూస్తున్నారు కదా, మొత్తం కన్నుల పండుగ లెక్కనే అనిపిస్తున్నది. ఉష్కె పోస్తే రాలనంత జనం ఉన్నారు మొత్తం ఖైరతాబాద్ దగ్గర. ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినాయి. నగరంలో మొత్తం ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ఏర్పాట్లు కూడా మొత్తం అంతా పక్కడబందిగా పెట్టేసిర్రు. సో నిమజ్జనం ఏర్పాట్లు కూడా మంచిగా సాగుతున్నాయి. సో 9 రోజులు పూజలు అందుకొని గంగమ్మ ఒడికి ఇవాళ చేరబోతున్నాడు. సో నగరంలో ఉన్న చిన్న చిన్న వినాయకులు అందరూ కూడా అక్కడే నిమజ్జనం చేస్తారు కాబట్టి మధ్యాహ్నం 2 అవ్వచ్చు, లేదంటే తెల్లారి కూడా వినాయకుల నిమజ్జనాలు ఇంకా అయితేనే ఉంటాయి. కాకపోతే మన పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు ఫస్ట్ కాబట్టి ముందుగాల మన ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత చిన్న వినాయకుడు వేస్తారని మనకి ఇప్పటి వరకు అయితే ఉన్న అప్డేట్స్. సో ఇంకా మనకు అప్డేట్స్ అందియడానికి మా ప్రతినిధి నరేష్ అన్న లైన్ లో ఉన్నాడు. అక్కడ ఎట్లాంటి సమాచారం ఉందో అడిగి తెలుసుకుందాం ట్యాంక్ బండ్ దగ్గర. నరేష్ అన్న. ఉదయశ్రీ, కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ పంచముఖ మహారుద్ర గణపతి సెక్రటేరియట్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నాడు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం పూర్తి కానుంది. మరొక 2 గంటల్లో ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ అంతా కూడా పూర్తి కానుంది. ఇప్పుడే సెక్రటేరియట్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నటువంటి వినాయకుడిని చూడడానికి పెద్ద ఎత్తున జనం ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడికి మహా గణనాథుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఈ సెక్రటేరియట్ ఫ్లైఓవర్ ప్రాంత పరిసరాలన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ మహా గణపతి ఇవాళ గంగమ్మ ఒడికి చేరనున్నాడు. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ఈ యొక్క నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, ఇలా అన్ని శాఖలు కలుపుకొని పూర్తి స్థాయిలో ఈ నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తయిన తర్వాత నగరంలో మిగతా చోట్ల ఉన్నటువంటి ఈ యొక్క గణనాథుల శోభాయాత్ర ప్రారంభం కానుంది. ప్రస్తుతానికైతే సెక్రటేరియట్ ఫ్లైఓవర్ వద్ద పంచముఖ మహారుద్ర గణపతిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. ఇంకొక 2 గంటల్లో ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఈ మా ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ నెంబర్ 3, 4 వద్ద ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తుల భజనలు, భక్తుల కోలాటాలు, భజనలతో స్వామివారి శోభాయాత్ర కొనసాగుతూ ఉంది. 9 రోజుల పాటు దాదాపు 25 లక్షల మంది ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణనాథుడు అంటే దేశవ్యాప్తంగా కూడా అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి గణనాథుడిగా పేరుగాంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శోభాయాత్రను ఘనంగా నిర్వహించడంతో పాటు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరిపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికారులు చేయడం జరిగింది. మరి కాసేపట్లో మరొక 2 గంటల్లో ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ పూర్తి కానుంది. దాని తర్వాత ఏదైతే నగరంలో ఉన్నటువంటి మిగతా గణనాథుల శోభాయాత్ర అంతా కూడా ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 5-6 గంటల నుంచి కూడా ఈ యొక్క శోభాయాత్రకు సంబంధించి ట్యాంక్ బండ్ వద్దకు పెద్ద ఎత్తున వినాయకులు చేరుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి భారీ క్రేన్లను కూడా ట్యాంక్ బండ్ చుట్టూ కావచ్చు, అదేవిధంగా ఈసారి పీవీ మార్గ్లో కూడా ఈ యొక్క క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మరికొద్ది సేపట్లో పూర్తి కానుంది. ఇప్పటికే శోభాయాత్ర నడుమ స్వామివారిని నిమజ్జనం జరిగేటటువంటి ప్రాంతానికి శోభాయాత్రగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా జనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.